వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. పాలిటిక్స్లో రాజకీయ నేతల వ్యాఖ్యలు హద్దులు దాటుతున్నాయి. అదేమంటే వేరే వాళ్ళు అన్నారు కదా, మేమంటే తప్ప అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో సినీ నటి హేమమాలినిపై బీహార్ మాజీ సీఎం లాలూ చేసిన కామెంట్ల మాదిరిగానే ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేష్ బిధూరి. అంతే అగ్గి రాజుకుంది. చివరకు ఇది కాస్త హైదరాబాద్లో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. ఈ క్రమంలో రాళ్లురివారు. కమలం కార్యకర్తలు కర్రలతో ప్రతిదాడి చేశారు. ఇది కాస్త రణరంగాన్ని తలపించింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? నేతల మాటలు ఎందుకు శృతిమించుతున్నాయి? కావాలనే ఇలాంటి కామెంట్ చేస్తున్నారా, లేదంటే మరేదైనా రీజన్ ఉందా? ఈ అంశాలపై విశ్లేషణతో కూడిన చర్చను ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత రమేష్ బిధూరి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలైతే తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు అలాగే కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి దాడికి ప్రయత్నించారు. అంత్యధీటుగా బీజేపీ కార్యకర్తలు కూడా ప్రతిదాడి చేయడం జరిగింది. ముఖ్యంగా పరస్పరం రాళ్ళు కర్రలతో కొట్టుకున్న పరిస్థితి కనిపించింది. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని బీజేపీ అంటుంటే బీజేపీ వాళ్ళకి ఆడవాళ్ళపై ఉండే గౌరవం ఇదేనా అంటూ కూడా కాంగ్రెస్ అంటుంది. ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు వెంకటరెడ్డి గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే సుబ్బరాజ్ గారు పొలిటికల్ అనలిస్ట్, బొమ్మిర రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సుబ్బరాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత రమేష్ బిధూరి ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో కొంత బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య పరస్పర దాడులకు దారితీసిన పరిస్థితి. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ యూత్ కార్యకర్తలు అయితే దాడి చేశారు. అలాగే బీజేపీ కూడా ప్రతిదాడి కూడా చేసింది. ఎలా చూడాలంటారు? భారతదేశంలో ఇది ప్రత్యేకంగా ఒక విలువల పతనానికి పరాకాష్ఠగా, విలువల సంక్షోభానికి ఇది ఒక తార్కాణంగా చెప్పొచ్చండి. ఎందుకు ఇంత ఎలా చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ ఎవరిని ఏ విధంగా దుర్భాషలాడినా, దూషించినా, అసభ్యంగా బూతులు తిట్టినా ఈ దేశంలో ఏమీ కాదు అనే దానికి ఉదాహరణలు ఈ మధ్యకాలంలో చాలానే ఉన్నాయండి. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే, ప్రత్యేకంగా బాధితులు ఏ విధమైనటువంటి ఆ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవటానికి అవకాశం లేని ఒక విధమైన నిరాదరణకు, లేకపోతే ఒక విధమైనటువంటి నిస్సహాయతకు కావటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడు కొత్తగా ఇది మొదలైంది ఏం కాదండి. గతంలో 2016 అక్టోబర్లో రుహుర్కీలో జరిగిన ఒక ఎన్నికల సభలో ఇదే బీజేపీకి సంబంధించిన చౌదరి బాబులాల్ అనే ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన ఎంపీ స్వయంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ నీ తండ్రి ఎవరు, దానికి సాక్ష్యాలేంటి, దానికి డిఎన్ఏ ఉందా, దానికి ప్రూఫ్స్ ఉన్నాయా అని అన్నప్పుడే ఆ సభలో కానీ తర్వాత కానీ వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఈ దేశపు ఒక ప్రధాన కుటుంబం, దాదాపుగా స్వతంత్ర పోరాటంలో 2 తరాలు పాల్గొన్న కుటుంబం, తర్వాత దేశ ప్రధానిగా 3 ప్రధానులైన కుటుంబం, అట్లాగే మన వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తెలంగాణ అంటే, నేను తెలంగాణ వాడిని కాకపోయినా తెలంగాణ ఇస్తానన్న ఒకే ఒక్క వాగ్దానాన్ని నిలుపుకోవటానికి రాజకీయంగా తన కొడుకు జీవితం యొక్క రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టిన సోనియా యొక్క శీలం మీద ప్రత్యక్ష దాడి జరిగినప్పుడు ఈ దేశ పౌర సమాజం కానీ, పత్రికలు కానీ, మీడియా కానీ, లేదా బీజేపీ పార్టీ కానీ, నాయకత్వం కానీ స్పందించి క్షమాపణ చెప్పటము, లేకపోతే వాళ్ళ మీద బహిష్కరణ లేకపోతే క్రమశిక్షణ చర్య తీసుకోవడం జరగలేదండి. ఇది ఒక్క బీజేపీకి సంబంధించిందే కాదు, భారతదేశంలో అసలు పార్టీలు అనే వాటి యొక్క అస్తిత్వం రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. అంటే పార్టీలకి లోకల్ స్టాండ్ లేదు కాన్స్టిట్యూషన్లో. అంటే పార్టీలు సొంత దుకాణాలుగా, సొంత వ్యాపారాలుగా, కుటుంబ ఆస్తులుగా, లేకపోతే పార్టీ ఆస్తులుగా వాళ్ళు వ్యవహరించే ఒక
రాజ్యాంగేతర సంస్థలుగా ఉండటంతో ఉమ్, ఆ పార్టీలకి ఇంటర్నల్ గా ఒక క్రమశిక్షణ సంఘాలు కానీ, అంటే వామపక్ష పార్టీలకి, ప్రత్యేకంగా వామపక్ష పార్టీలకి పార్టీ కంట్రోల్ కమిషన్ అని ఉండేది. ఎక్కడో రష్యన్ పాలసీ మీద విభేదిస్తే కూడా వాడి మీద చర్యలు తీసుకునేవారు ఒక స్టేట్మెంట్ ఇస్తే. ఉమ్, కానీ ఏ పార్టీలకి పార్టీలో అంతర్గతంగా పార్టీ కార్యకర్తలు విచ్చలవిడిగా దుర్భాషలు కానీ, లేకపోతే దుందుడుగ్గా కానీ, హింసాత్మక ఘటనలకు కానీ ఉరికొల్పినా, లేకపోతే తానే దగ్గరుండి చేయించినా వాళ్ళ మీద ఎవరి మీద ఏ విధమైనటువంటి లేవు. ఇక ఇప్పుడే మీరు చెప్తున్నారు, ఉమ్, ఇదంతా ఢిల్లీ కల్కాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బీజేపీ రమేష్ బిధూరి మాట్లాడుతూ ఒక కామెంట్ కాదండి, ఆయన ఓన్లీ ప్రియాంక బుగ్గల మీద ఒక్కటే కామెంట్ చేయలేదు ఆయన. ఉమ్, ఆయన అంటే ఒక తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటూ ఏమన్నాడు, మేము కనుక వస్తే ఢిల్లీ స్థానిక రోడ్లన్నిటిని కూడా ప్రియాంక బుగ్గల్లా నున్నగా చేస్తాము అనే కామెంట్ తో పాటు, ఇప్పుడు దేశంలో ఉన్న ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ గారి తర్వాత అత్యంత విద్యావధికురాలై చాలా ఆక్స్ఫర్డ్ లో చదువుకుని రోడ్స్ ప్రొఫెసర్ అయిన అతిషి మర్లేనా మీద కూడా కామెంట్ చేయటం. అతిషి మర్లేనా అనే ఆవిడ ఉమ్, ఒక బాగా అత్యున్నతమైన ఉద్యమంతురాలు, ఇంగ్లాండ్ లో చదువుకున్నారు, ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నారు, తర్వాత రోడ్ స్కాలరు. ఆవిడ పేరులో మర్లేనా అని ఉంటుంది, అంటే వాళ్ళ ఫాదరు లెఫ్టిస్ట్, వామపక్షవాది. ఉమ్, అందుకని ఆయన రెండు రెండు పదాలని కలిపి మర్లేనా అని పెట్టాడు, అంటే మార్క్స్ లెనిన్ అని. ఉమ్, ఇప్పుడు ఏంటంటే ఇది అందరికీ సమాధానం చెప్పడం కష్టంగా ఉంది, ఈ పేరేంటి అనే ఆవిడ స్వయంగా పంజాబీకి సంబంధించిన తన ఫాదర్ విజయ్ సింగ్ లో ఉండే సింగ్ అని పెట్టుకుందని, ఇప్పుడు ఈవిడ ఇంటి పేరు మార్చేసుకుంది అని మొదలు పెట్టాడండి ఇదే పెద్ద మనిషి. ఉమ్, సో మర్లేనా వాళ్ళ ఫాదరు అక్కడ ఢిల్లీలో వేలాది మంది మధ్యతరగతి వాళ్ళకి కానీ, పేద వాళ్ళకి కానీ, వాళ్ళ ఫాదర్ గురించి చాలా మంచి గౌరవం ఉంటుంది ఆ ఢిల్లీ సమాజాల్లో. ఉమ్. అట్లాంటి గౌరవమైన వ్యక్తిని కూడా అలా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం ద్వారా రాజకీయాల్లో, ఎన్నికల్లో వాళ్ళని ఒక విధంగా నైతిక స్థైర్యాన్ని సుబ్బరాజు గారు, ముఖ్యంగా వీరు ఎలాంటి కామెంట్ మనోనిబ్బరాన్ని చేయడానికి, దెబ్బతీసి- అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీయడానికి అంటారా, లేకపోతే ఎలా అనుకోవచ్చు? ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఫస్ట్ దెబ్బతీసి వ్యక్తిత్వ హననం మొదటగా ఒక విధంగా మనిషిని చంపటం కంటే మెదడును చంపటం తెలివైన పని అంటారండి. అంటే మెదడుని స్తంభింప చేస్తే మనిషి చేష్టలు ఉడిగిపోయి నిశ్చేష్టుడై తను ఏం చేస్తున్నానో తెలియక ఒక అవాక్ అయిపోతాడు. సో ఇట్లాంటి నిశ్చేష్టులుగా చేయటం, వాళ్ళని ఒక విధమైనటువంటి నిస్సహాయాన్ని చేయటం, ఫస్ట్ మానసికంగా చంపితే చాలు, ఫిజికల్ గా చంపాల్సిన అవసరం లేదు. ఆవిడ స్వయంగా తను ఏడ్చిందండి. రైట్. ఈ బీజేపీ పార్టీ ఏం చెప్తుంది, మాది అందరికి జై శ్రీరామ్ అనిపిస్తుంది బలవంతంగా. అఫ్ కోర్స్ ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన ఘటనలకి నేను నేపథ్యం చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఈ జై శ్రీరామ్ అంటుంది, శ్రీరాముణ్ణి ప్రపంచం వ్యాప్తంగా మర్యాద పురుషోత్తం రామ్ అంటారు. అంటే మర్యాద అంటే ఆనర్, అంటే గౌరవము, సంస్కారము. పురుషోత్తం అంటే పురుష ప్లస్ ఉత్తమ్, అంటే సూపర్ మ్యాన్ అని, ఉత్తమమైన మనిషి అని. అతను హింసా ప్రవృత్తిని కానీ మంచి సంస్కారవంతమైన వాడు, తండ్రి మాట గురించి అడవులు వదిలిపోయిన సహనశీలి, సంస్కారం ఉన్న అతను. సుబ్బరాజు గారు, ఇంకా మాట్లాడదామండి, మిగతా గెస్టులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాని వాళ్ళు కూడా, నాస్తికులు కూడా మర్యాద పురుషోత్తం అనే దాన్ని అంగీకరించి అట్లాంటి సంస్కృతికి వారసులు అని చెప్పుకునే బీజేపీ వాళ్ళ పార్టీలో ఇట్లాంటి, అఫ్ కోర్స్ మన గతంలో మనం చూస్తే ఆయన నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి గారికి సంబంధించిన ఇష్యూస్ లో, అంటే నరేంద్ర మోడీ భార్యకి సంబంధించిన సందర్భాల్లో కూడా అదే వ్యక్తిత్వం ఇతర పార్టీ నాయకులు కూడా చేసిన సందర్భాలు కూడా గుర్తున్నాయి. అందుకనే నేను మొదటగా ఏమన్నానంటే, దేశం మొత్తం విలువల సంక్షోభం, విలువల పతనానికి ఇది ఒక పరాకాష్ట. సుబ్బరాజు గారు, మనతో పాటు వెంకటరెడ్డి గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే మేడి రవిచంద్ర గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. సార్, బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అలాగే హైదరాబాద్లో పరస్పర దాడులు, అంటే బీజేపీ కాంగ్రెస్ కూడా పరస్పర దాడులు చేసుకున్నాయి, ఇది ఎలా చూస్తారు?
ఇప్పుడు ఒకటి విజయ్ గారు, ఇంతకుముందు మిత్రులు విశ్లేషకులు మాట్లాడినటువంటిది ఒక కోణంలో మాట్లాడడం జరిగినటువంటిది. ఇవాళ జరిగినటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఏదైతే ఉందో, రమేష్ బిదూర్ గారు మాట్లాడినటువంటి దానికి, ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ గూండాలు రౌడీలు చేసినటువంటి దాడికి సంబంధించిన అంశం గురించి కొంత మాట్లాడితే బాగుండేది. నేను ఆఫీసులో ఉన్నాను. సుమారుగా 12:30 ఆ ప్రాంతం లోపల 200 మంది రౌడీలు గుండాలు కాంగ్రెస్ ముసుగేసుకొని, కోడిగుడ్లు తీసుకొని, రాళ్ళు తీసుకొని మా పార్టీ ఆఫీసు కార్యాలయం మీద దాడి చేయడం జరిగినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది విజయ్ గారు, మన ఇంటికి వచ్చి మన మీద దాడి చేసినప్పుడు కొట్టండి అని చెప్పి ఎవరు అనరు. కాబట్టి సహజంగా మా కార్యకర్తలు, మా నాయకులు కూడా స్పందించడం జరుగుతున్నటువంటిది మానవ సహజం. అది ఏదైనా కూడా, ఇప్పుడు పాముని మీరు కొట్టినారంటే పాము మనం కరవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప దానంతట అదే వెళ్తున్నప్పుడు ఏమీ ప్రమాదం ఉండదు. సాధారణంగా మనకు కనపడేటువంటిది పగబట్టదు. జరిగిన సంఘటనలో నేను ఉన్నాను అక్కడ. నేను ముందుకు వచ్చి గేటు దగ్గరికి వచ్చినప్పుడు మా వాళ్ళు, మా నాయకులు, మా ఆఫీస్ సెక్రటరీ సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్ రాళ్ళు పడుతున్నాయి అనేటువంటి వెళ్ళినప్పుడు నేను లోపలికి వెళ్ళి కిటికీలో నుంచి చూస్తున్నటువంటి సందర్భం అది. అక్కడ జరిగినటువంటి సంఘటనలో మా నాయకులు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాకు 3 ప్రధాన కార్యదర్శులు ఉంటారు. ఒకరు కాసం వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు దాడి వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయినాడు. మీడియా కూడా మేము ఫోటోలు రిలీజ్ చేయడం జరిగినటువంటి, తల మీద బలమైనటువంటి గాయం తగిలినటువంటి మాట వాస్తవం. దళిత నాయకుడు నందరాజు గారు, ఓబీసీ రాష్ట్ర మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, ట్రైబల్ నాయకుడు, గిరిజన నాయకుడు నెహ్రూ నాయక్ గారు, వీళ్ళంతా కూడా గాయపడ్డటువంటి సందర్భం. ఇక చిన్న చిన్న సంఘటనలు జరిగినటువంటి మాట వాస్తవం. అక్కడ నేను ఏమంటున్నా అంటే, రమేష్ బిదూర్ గారు మాట్లాడినటువంటిది ఏదైతే ఉందో అది ఢిల్లీలో జరిగినటువంటిది. ఆ ఢిల్లీలో ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన రికన్సిల్ అయ్యి క్షమాపణ చెప్పడం జరిగినటువంటిది. అంతటితో అది ముగిస్తే రాజకీయాల్లో చాలా జరుగుతున్నటువంటి, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా మోదీ గారి గురించి మాట్లాడినారు. గతంలో మరి హేమా మాలిని గురించి మాట్లాడింది, లాలూ ప్రసాద్ గారు మాట్లాడడం జరిగినటువంటిది. నిన్న మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకరి గురించి మాట్లాడడం జరుగుతున్నటువంటిది. రాజకీయాల్లో ఇవి మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ సాంప్రదాయాలకు, హిందూ మత వాదాలకు, సంస్కారాలకు, సభ్యతకు ఉండేటువంటి కట్టుబడి ఉండేటువంటి పార్టీ అనేటువంటిది మరొకసారి మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నటువంటి సందర్భం. జరిగిన సంఘటనకు క్షమాపణ ఇవ్వమని చెప్పిన తర్వాత అక్కడితో అది ముగిస్తే బాగుండేది. వాళ్ళు కూడా డిమాండ్ చేసినటువంటిది ఏమిటి, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసినటువంటిది ఓపెన్గా క్షమాపణ చెప్పాలి ఆమెకు అన్నారు. ఎవరికి? ప్రియాంక గాంధీ గారికి. ఆ రమేష్ బిదూర్ గారు ఆ కార్యక్రమాన్ని ముగించినారు. అంతటితో ముగిస్తే సరిపోయేది. అది ఢిల్లీలో జరిగింది. మా ఆఫీస్ మీద దాడి చేయడానికి కారణం ఏంటంటే, మీకు ఏమైనా నిరసన ఉన్నట్లయితే మీరు ధర్నా చౌక్ దగ్గర చేస్తారా, ఎక్కడ చౌరస్తాలో చేస్తారా, లేకపోతే ఇంకే రకంగా చేస్తారా, లేకపోతే రమేష్ బిదూర్ గారి మీద కేసు వేస్తారా, అది మీ వదిలేసినాం. కానీ ఒక పార్టీ మరొక జాతీయ పార్టీ మీద ఒక చిన్న ప్రాంతీయ పార్టీ, పెద్ద ప్రాంతీయ పార్టీ ఇవాళ జాతీయ పార్టీ మీద దాడి పెట్టడం, మా ఆఫీస్కి వచ్చి మా మీద దాడి పెట్టడము, కోడిగుడ్లతో, మీరు కట్టలతో, రాళ్లతో మీరు రావడం అనేటువంటిది పోలీసుల మీరు చెప్తున్నట్టు ఎక్కడో జరిగిన విషయం అని చెప్తున్నారు. ఏదేమైనా వాళ్ళ నాయకురాలు అన్నారు కనుక వాళ్ళ ఆవేశంతో వచ్చారు, అక్కడ దాడి చేస్తారని చెప్తున్నారు. అది తప్ప అయి ఉండొచ్చు 100%. కానీ బీజేపీ నేతలు కూడా గాంధీ భవన్ మీదకి వెళ్ళారు కదా, మరి అక్కడెందుకు మీరు వెళ్ళలే? గాంధీ భవన్కి ఇవాళ వెళ్ళడానికి మా వాళ్ళు ప్రయత్నం చేసినారు. మా ఆఫీసు ముందే పోలీసులు అడ్డుపడ్డారు, వెళ్ళలేదు. నేను ఉన్నాను కదండి, ఇప్పటి వరకు ఉన్నాను కదా. ఎక్కడ గాంధీ భవన్కి వెళ్ళినారు? ఎక్కడ? మీరు చూడండి, సోషల్ మీడియాలో చూడండి, ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు చెప్పి అక్కడి నుంచి వాళ్ళు రాళ్ళు నిజమే. నేను ప్రత్యక్ష సాక్షిని విజయ్ గారు. మా వాళ్ళు ఒక రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీని మామూలుగా తయారు చేసి వెళ్తే పోలీసు వాళ్ళు మా ఆఫీసు గేట్ కూడా, అక్కడ మెట్రో స్టేషన్ ఉంది కదా, మీకు తెలుసు కదా, మెట్రో స్టేషన్ కూడా దాటలేదు. మా వాళ్ళు ఉన్నటువంటిదో 50 మంది వెళ్ళలేదు. నేను ఉన్నా కదా, లాస్ట్ వరకు ఉండే మీ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాతనే, నేను మీ గెస్ట్ మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చాను నేను. కాబట్టి ఆయన వెళ్ళలేదు. నేనేమంటున్నా అంటే, మొట్టమొదట కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి దారుణమైన మారణ హోమం ఏదైతే ఉందో దాన్ని సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉంది. నిన్న ఒకవేళ వెళ్ళే వచ్చి ఉంటే మా ఆఫీస్కు, నిన్న 600 నుంచి 700 మంది మా యొక్క 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మండలాధీశులకు సంబంధించిన నియామకాలు ప్రక్రియ మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగేది అనేటువంటిది మేము చెప్పలేటువంటి పరిస్థితి. ఎవరి కంట్రోల్లో ఉండదు అక్కడ. మేము 500-600 మంది ఉన్నారు, ఇవ్వాలంటే మేము 60-70 మంది ఉన్నాము, దాడి చేసినారు, అది వేరే సంగతి. 200 మంది గుండాలు వచ్చినారండి. ఒక్కొక్కడు ఎంతెంత వాళ్ళు పార్టీ కార్యకర్తలో కాదో మాకు తెలియదు, ఎక్కడి నుంచి మీరు చెప్తున్నట్టు రమేష్ బిదూరి క్షమాపణలు చెప్పారని చెప్తున్నారు. రమేష్ బిదూరి క్షమాపణలు చెప్పినప్పుడు కూడా ఎప్పుడుదో హేమా వాళ్ళ విషయాన్ని బీహార్ అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇలా అన్నాడు. అప్పుడు
చర్యలు తీసుకోలేదు, ఆ, ప్రియాంక గాంధీ కంటే ఆమె ఎక్కువ సాధించారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఎందుకు ఇంకా వివాదాన్ని పెద్దగా చేస్తున్నట్టు అనిపించలేదా? నిజంగా ఈ రమేష్ బిద్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు బీజేపీ చర్యలు తీసుకుని ఉంటే ఎలాంటి వివాదాలు ఉండేవి కాదు కదా. ఇప్పుడు ఆయన నోరు జారిన మాట వాస్తవము, దాన్ని ఎవ్వరు కూడా దాన్ని సమర్థించడం లేదు. అది అతనే మళ్ళీ ఓపెన్ ప్రెస్కి వచ్చి మీడియాకి వచ్చి చెప్పిన మాట కూడా వాస్తవము. అంతటితో క్లోజ్ అయితే బాగుండేది. కాంగ్రెస్ పార్టీ కోరింది ఏంటండి, ఓపెన్ క్షమాపణ చెప్పాలని కోరిండ్రు వాళ్ళు. అంతకంటే లేదంటే కేసు పెట్టుకోవాలండి, కేసు పెట్టుకోవాలి. అది మాకు సంబంధం ఉండదు. మీరు ఒక నేరస్తులు మా పార్టీ కార్యకర్తలు తెలంగాణలో మాకు మెంబర్షిప్ డ్రైవ్ మేము చెప్పబోతున్నాము. 41 లక్షలు దాటింది, దేశంలో 11 కోట్లు దాటిందండి. మేము చెప్పబోతున్నాం, ఇంకా అయిపోతుంది రేపటికి ఎల్లుడికి. మా ఇంతమంది కార్యకర్తలను ఒక కార్యకర్త ఒక నాయకుడే కావచ్చు కాక నోరు జారిన మాట వాస్తవం. జారితే దానికి పరిష్కారం దొరికింది కదా. దొరికిన తర్వాత ఇలా ఒక ఆఫీస్ మీద దాడి పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా, వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి గౌడి యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళ దాడి జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము మేము. మా మీరు చెప్పింది ఓకే అనుకోవచ్చు. మీరు రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నారు, మీరు ఖండిస్తున్నారు ఓకే. కానీ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా మేము తలుచుకుంటే గాంధీ భవనే ఉండదని లాంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కూడా తప్పు కాదంటారా? అంటే మేము చీమునెత్తురు లేదా మాకు? అంటే చట్ట ప్రకారం మా మీద దాడి చేస్తే ఒకటి మా మీద దాడి చేస్తే ప్రతి దాడి ఉంటది, కానీ మేము చేయడం లేదు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నాము, అంబేద్కర్ రాజ్యాంగం నమ్ముతున్నాము, శాంతియుతంగా ఉద్యమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఆ పద్ధతిలో మన అధికారంలో ఉన్నది కదా అని చెప్పి పోలీసులు 2 వైపుల నుంచి వచ్చినండి ఆఫీస్కు దాడి. అక్కడి నుంచి నాంపల్లి నుంచి వచ్చినారు, ఇక్కడ కింది నుంచి వచ్చినారు. 2 వైపుల నుంచి వస్తే పోలీసులు వెంటనే వస్తున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారండి? పోలీసు వాళ్ళకి తెలియదండి. ఆ గాంధీ భవన్ దగ్గర చాలా మంది పోలీసులు ఉన్నారు కదా. కావాలని చేసినటువంటి దాడి, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి బండి సంజయ్ గారు ఏం మాట్లాడినారంటే, ఎవరైనా అంతే, నా మీద దాడి పెట్టినప్పుడు నేను ఊరుకుంటానండి, కొట్టండి అని అంటానండి. కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి మేము కోరుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి ఆఫీసు వైపు వస్తే మాత్రము మేము ఎంత దూరం అంటే వాకు వాళ్ళకు 2 ఫర్లాంగ్ల దూరం అండి, ఏం దూరం లేదు కదా. గౌరవించే వాళ్ళు చట్ట ప్రకారం వెళ్ళాలి, కానీ మేము కూడా ఏమైనా చేస్తాం గాంధీ భవన్ లేకుండా చేస్తాం తప్పు కాదంటారు? అయితే తప్పు కాదని అంటలేను. అట్లాంటి పరిస్థితి నేను చెప్పాను కదా. నిన్న ఒకవేళ వచ్చి ఉంటే మా కార్యకర్తలు ఏం చేసేవాళ్ళో తెలియదు మాకు. ఎవరు బాధ్యత తీసుకుంటారండి? జరగాలని మేము కోరుకోవడం లేదు, జరగాలని కావాలని కాదు. మా కార్యకర్తలు ఏం చేసేవాళ్ళో తెలియదు. అందరు కూడా బిలో 45 years ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 500 నుంచి 600 మంది ఉన్నారు. నేను సాయంత్రం రాత్రి ఈ టైం వరకు కూడా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, దాడి చేయడం అనేటువంటిది మొదటి ఒక పార్టీ ఇంకొక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అనేటువంటిది చాలా అన్యాయము, అక్రమము, గుండాయిజం అని చెప్పి మేము చెప్తున్నాము. కాంగ్రెస్ దర్శనం కూడా తీసుకుందాము. మేడి రవిచంద్ర గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ వచ్చారు. రవిచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఎలా చూడాలి రమేష్ బిద్రి గారి వ్యాఖ్యలు, ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి బీజేపీ కార్యాలయం మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని బీజేపీ నేతలు అడుగుతున్నారు? నిజంగా రమేష్ బిద్రి కనుక నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, క్షమాపణ కూడా చెప్పారు, చెప్పిన తర్వాత కూడా ఈ చట్ట ప్రకారం కేసు పెట్టవచ్చు, చర్యలు తీసుకోవచ్చు, కానీ ఆ విధంగా కాకుండా రౌడీలా గోండాలా బీజేపీ కార్యాలయం మీద పడ్డమేంటని బీజేపీ నేతలు అడుగుతున్నారు. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మరి నాతో పాటు ప్యానెల్ ఉన్న పెద్దలకు నమస్కారం అండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం సార్ ఏంటంటే, ఒక ఎంపీ అయ్యుండి ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో అభ్యర్థిగా అయ్యుండి సాక్షాత్తు ఢిల్లీకి సంబంధించినటువంటి రాజకీయాల్లో ముఖ్యుడైనటువంటి మరి ఆ రాష్ట్ర సీఎం హోదాలో ఉన్నటువంటి అతిశీ గారైనైతేంది, ప్రియాంక గాంధీ గారిని అయితే ఆ ఉద్దేశంగా మాట్లాడడం అనేది బీజేపీ నాయకులు మాత్రమే సమర్థిస్తున్నారు దాన్ని. ఎందుకంటే ఈ రోజు మా యూత్ కాంగ్రెస్ నాయకులు ఏం చేశారంటే, అక్కడ శాంతియుతంగా దిష్టి బొమ్మ దహనం చేసిన తర్వాత బీజేపీ పార్టీ నుంచి రమేష్ బిధూరి గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళకు స్లోగన్ తీసుకోవడం జరిగింది. దాని జరిగిన తర్వాత ఆ బీజేపీ ఆఫీస్ వైపు వెళ్తుంటే సరే, అక్కడ అటు పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళైతేంది, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతేంది కొంచెం ఘర్షణ జరిగింది, వాస్తవమే. ఆ ఘర్షణ జరిగిన తర్వాత ఉదయం జరిగింది. దాని తర్వాత మధ్యాహ్నం సమయంలో వీళ్ళు గాంధీ భవన్ పై వచ్చి దాడి చేసి ఫ్లెక్సీలు చింపి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మా పార్టీకి ఉన్నటువంటి నాయకులు గుండాలుగా చిత్రీకరిస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మా పిసిసి ప్రెసిడెంట్ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు శాంతియుతంగా ధర్నా చేయండి, తప్పు లేదు, ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మా పిసిసి ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం జరిగింది. దానితో పాటు అయింది ఏంటంటే, మా నాయకులు సమర్థిస్తూనే
ప్రియాంక గాంధీ పైన చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటి వెనక్కి తీసుకోవాలి, దానికి క్షమాపణ చెప్పాలని కోవడం జరిగింది. అయితే ఇక్కడ వెంకటరెడ్డి గారు అనే విషయం ఏంటంటే, సార్ అనే విషయం ఏంటంటే, మేము వస్తున్నప్పుడు ప్రతిఘటించినామని చెప్తున్నాడు, మేము అసలు గాంధీ భవన్ వైపే వెళ్ళలేదు అంటాడు. ఇప్పుడు గూండాలను చిత్రీకరిస్తుందండి. గూండాలు అంటే ఈ రోజు బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు వివిధ టీవీ ఛానల్లో మాట్లాడుతూ మేము గూండాయిజం బంద్ చేసి బీజేపీ పార్టీకి పనిచేస్తున్నాము, మేము ఒకసారి బీజేపీ పార్టీని పక్కన పెట్టి మేము గూండాయిజం స్టార్ట్ చేస్తే గాంధీ భవన్ తగలబెడుతున్నామని సాక్షాత్తు రాజా సింగ్ గారు మాట్లాడడం జరిగింది. దానికి తోడు పైడి రాకేష్ రెడ్డి గారు, బిడ్డ ఈ రోజు గుర్తుపెట్టుకోండి, డేట్ రాసుకోండి, టైం రాసుకోండి, ఎవరండి గుండాలు? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, ఓ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇవా మీరు మాట్లాడేది. మేము కానీ రవిచంద్ర గారు అధికారంలో ఉండి ఇంతమంది కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ మీద పడ్డం ఎంతవరకు కరెక్టు? మరి ఎవరో ఒకరు వెనక నుంచి ఇది చేయకపోతే ఖచ్చితంగా ఎంతమంది గ్యాదర్ అయ్యి బీజేపీ కార్యాలయం మీద దాడికి దిగేవారు కాదు కదా. దీని వెనక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి వెంకటరెడ్డి గారు కూడా అంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలంగాణలో హోంమంత్రి కూడా ఆయన కిందే ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే ఇక్కడ జరిగిన దానికి సరే, రేవంత్ రెడ్డి గారు అనేది ఈ రోజు ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలేదు, మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారికి బదులుగా మా పిసిసి ప్రెసిడెంట్ గారు శాంతి భద్రతలకు బీజేపీ పార్టీ వాళ్ళు సహకరించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా సాక్షాత్తు మా పిసిసి ప్రెసిడెంట్ గారే మీడియా ముందుకు వచ్చి మా నాయకులను మందలిస్తూనే ఇలాంటి చర్యలు తగదు, బీజేపీ పార్టీ వాళ్ళు సహకరించాలని కోరడం జరిగింది. అంటే మేము గొడవకు దిగడానుకుంటే మా ప్రెసిడెంట్ గారు వచ్చి అలా మాట్లాడరండి, అట్లా పనిచేసి చెప్పదు కాదండి. వీళ్ళు కేవలం ఏంటంటే, వీళ్ళు ఒక మహిళ అనే ఆమె మీద కనీస గౌరవం లేకుండా దేశంలోని అత్యధిక మెజార్టీ ఓట్లు సాధించి వైరాళ్ళకి గెలిచిన ప్రియాంక గాంధీ వారి కుటుంబ నేపథ్యం ఏంటండి? వారి కుటుంబ నేపథ్యము, వారి త్యాగాలు ఇవన్నీ మర్చిపోయి ఒక ఎంపీ అయి ఉండి ఫస్ట్ ఎమ్మెల్యే అయి ఉండి ఈ రకంగా మాట్లాడితే కానీ ఎవరు కూడా ఖండించలేదు. ఈ రోజు జరిగిన దాడికి బండి సంజయ్ గారు రెస్పాండ్ అయ్యారు, రాజా సింగ్ గారు రెస్పాండ్ అయ్యారు. అక్కడ డీకే అరుణ గారు కూడా ఒక మహిళపై ఈ రకంగా దాడి జరిగితే స్పందించలేదు, కానీ బీజేపీ ఆఫీసు పైన దాడి జరిగితే మాత్రం స్పందించింది. అంటే మీరు ఏ విధంగా గౌరవిస్తున్నారు దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు? అంటే రవిచంద్ర గారు, ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే, రమేష్ బిద్దిరి వ్యాఖ్యలు తప్పే అయి ఉండొచ్చు, కానీ మీరు కేసు పెట్టండి, అంతేగాని బీజేపీ కార్యాలయం మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. అందుకే సార్, ఇప్పుడు ఆ దాడి అనేది శనికావేశంలో జరిగిందే తప్ప కానీ కావాలని దురుద్దేశంతో జరిగింది కాదు అనే విషయాన్ని మేము చెప్పగలిగినాం. దాన్ని శనికావేశంలో ఎంతమంది గ్యాదర్ అయ్యి దాడి చేస్తారు? మా పార్టీ ప్రెసిడెంట్ కానీ లేదంటే మా ఏదో కమిటీలో వ్యక్తులు కానీ దాన్ని సమర్థించలేదు. అలాంటిది చేయడం జరగడం అనేది దురదృష్టకరం, అలాంటిది జరగకూడదు అనే విషయాన్ని చెప్పినాం మేము. ఏదైనా మీ పార్టీ బాధ్యత వహించాలి కదా, మీ జెండాలు పట్టుకుని వెళ్ళి దాడి చేశారు కదా, ఖచ్చితంగా బాధ్యత మీదే ఉంటది కదా. తప్పకుండా ఇప్పుడు మా పార్టీ నాయకురాలని అన్నప్పుడు ఖచ్చితంగా మాకు ఆవేదన ఉంటుంది కదండి, మాకు ఆవేదన ఉంటది కదా. అలాంటి వ్యక్తి మనం ఏ చర్య తీసుకున్నప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏదైనా చర్య తీసుకున్నారా, ఒక మాట కనీసం అతనితో మాట్లాడినా, కనీసం ట్విట్టర్ లో మాత్రం దాన్ని క్షమించండి, నేను అన్న మాటలు వెనక్కి తీసుకున్నాను మాట అనడంతో అక్కడి సమస్య క్లోజ్ అయిపోద్దా అండి? అలా కాదు కదా. ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ వాళ్ళు ఒక అసెంబ్లీ అభ్యర్థి పెట్టిన తర్వాత ఒకరోజు ప్రియాంక గాంధీని, ఒకరోజు సాక్షాత్తు ఢిల్లీ సీఎం అతిశీ గారిని ఆ విధంగా మాట్లాడితే ఎవరు కూడా నోరు పెడుతున్నాయండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది కరెక్ట్ కాదు కదా. వీళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో శాంతి భద్రతలకు ఉచితంగా కలిగించాలి. ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డి గారు అంటారండి, తెలంగాణ సెక్రటరీ మీద జాతీయ జెండా, భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసేంత వరకు మాది రోజుకో రకంగా మా కార్యాచరణ ఉంటుందంటే ఎవరికంటే ఉద్దేశపూర్వకంగా చేసేది? మేము కాదు కదా ఉద్దేశపూర్వకంగా చేసేది. అంటే వాళ్ళకు టార్గెట్ పెట్టుకున్నారు, ఆ టార్గెట్ పెట్టుకొని దానికి రోజుకో రకంగా ఏదో కార్యాచరణ పెట్టుకొని ఎక్కడ ఏం చేస్తారా, ఎక్కడ ఎవరు ఏం చేస్తారా, దాన్ని బట్టి మేము రోజు ఒక ప్రక్రియ చేయాలని ఆలోచనతో చేస్తుంది తప్ప కానీ ఇది ఏదైనా కుట్రపూరితంగా జరిగినటువంటి సమస్య కాదు. ఇది దాడి కాదు. ఈ దాడిని జరిగినందుకు మేము మా పార్టీ కార్యకర్తల్ని, మా ప్రెసిడెంట్ గారు వారికి సంజాయి చెప్పుకుంటూనే మీరు సహకరించాలని వీళ్ళకి విమర్శలు జరిగింది. ఇది కుట్రపూరితంగా జరిగినటువంటి కోణం అయితే కాదు అని. రైట్.
రైట్, మనతో పాటు బొమ్మెర రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు, ఎలా చూడాలి కాంగ్రెస్ బీజేపీ పరస్పర దాడుల్ని మీరు ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొన్న పెద్దలకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు. వాస్తవానికి బీజేపీ నాయకులు అలా మాట్లాడడం నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. దాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దాంతో పాటు వాస్తవానికి వీళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కనీసం వాళ్ళు మర్చిపోతున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గరనే వాళ్ళు రెచ్చిపోతున్నారు, అహంకారపూరితమైన వాతావరణాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా ఒక పిల్లల పైన కానీ లేదా ఒక నాయకురాళ్ళ పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చాలా తీవ్రమైన చర్చలు దారి చేయాల్సి, ఇట్లాంటి మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకులపై ఉన్నది. కానీ మరి ఇక్కడ కూడా జరిగినాయి కదా. మీరు స్వయంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మా హరీష్ రావు గారి ఆఫీస్ పై దాడి చేశారు, మా కౌశిక్ రెడ్డి గారి ఇంటిపై దాడి చేశారు, మొన్న అల్లు అర్జున్ గారి ఇంటిపై దాడి చేశారు. అంటే మీరు చేస్తే మాత్రం సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారము, ఇలా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికైనా బంద్ పెట్టుకోవాలా. వాళ్ళు ఎవరైతే బీజేపీ పార్టీ వాళ్ళు మీద చేశారో దాన్ని తీవ్రంగా ఖండించాలా. మీ దగ్గరనే కాదు, ఎవరైనా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సభ్య సమాజం తలదించుకొని ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థల్ని మొత్తం ఆగమైపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడిప్పుడే మహిళలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు. ఈ దేశంలో అగ్రగామంగా మహిళలు తయారవుతున్నారు. కాబట్టి వాళ్ళని కించపరిచే విషయాలు, వాళ్ళని మరీ పర్సనల్ పదజాలంతో వాడడం కూడా చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా ఏమైతే వాళ్ళు ఆయన ఏదో ఇప్పుడు చాలా మాట్లాడి ఏదో చెప్తున్నాం అంటే అయిపోదు కదా. బీజేపీ చర్యలు తీసుకోవాలి. బీజేపీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యక్షంగా దాడులు చేయకుండా, ఇప్పుడు మీరు దాడులు ఇవాళ చేస్తారు, రేపు మళ్ళీ వేరే పార్టీ వస్తే వేరే వాళ్ళు కూడా దాడులు చేస్తారా? కాబట్టి సమన్వయం పాటించాల్సిన బాధ్యత మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నారు. కాబట్టి మీరే లా అండ్ ఆర్డర్ తప్పితే ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న మాటలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని బూతులు మాట్లాడేటండి, ఎవరైనా చర్యలు తీసుకున్నారా? ఎక్కడ ఎన్ని అడ్డగోలు బూతులు మాట్లాడుతున్నారు? ఇంకా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు మాత్రం అవి మాట్లాడారు. కొండా సురేఖ గారు ఒక హీరోయిన్ మీద ఎంత అసభ్యంగా మాట్లాడారు. ఏమైనా చర్యలు తీసుకున్నారా? మీరు అక్కడ చేర్చుకున్నారు, మరి మీరెందుకో సస్పెండ్ చేయలేదు? అంటే మీరు చేస్తే ఒకటి, బీజేపీ వాళ్ళు చేస్తే అందుకే వాళ్ళు అలా తయారయ్యారు. ఎందుకైనా మనం కూడా ఇప్పుడు ఒక ఏళ్ళు మీ వైపు చూపెడితే 4 వేలు నా వైపు చూపెట్టినట్టు మనం కూడా మన దగ్గర ఉన్న తప్పుల్ని సరిదిద్దుకొని రాజకీయాలని ఒక ఉన్నతమైన విలువలు ఉన్న దానిగా మార్చుకోవాల్సిన బాధ్యత ఇది అందరిపై ఉన్నది. ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు కాదు, అందరిపై ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా రెండు పార్టీలు, ఇదంతా ఇద్దరు తోడు దొంగలండి. రాష్ట్రంలో ఇద్దరు కలిసే ఉంటారు. అక్కడ బండి సంజయ్ గారు సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తుంటాడు. అంటే వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారు, మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. మొన్న రాహుల్ గాంధీ గారి మీద ఒక మాట పార్లమెంట్ లో అంటే కేసీఆర్ గారు ఇక్కడ స్పందించాడు. కేసీఆర్ గారు ధర్నాకు పిలిపించాడు. కేసీఆర్ గారు ధర్నా చేశాడు. కానీ మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్దగా స్పందించిన దాఖలు లేవు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం రియలైజ్ అవుతూ ఉండాలి. సభ్య సమాజం తలదించుకునేటట్టు కాకుండా రాజకీయాలలో కూడా ఒక గొప్ప మార్పును తీసుకొచ్చే దిశలో మనం ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. వాళ్ళు అడుగుతున్నది కూడా అదే. కాబట్టి దానికి తోడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్ అది కావాలని మీరు డిమాండ్ చేయండి. సస్పెండ్ చేయాలన్నా లేకపోతే కేసు పెట్టండి. కేసులు పెట్టుకోవచ్చు. మీరు ఏం చేయాలో అది చేయాలి. కానీ పర్సనల్ దాడులు, ఆఫీసుల మీద దాడి చేస్తాం, మాకు అధికారం ఉన్నది కాబట్టి ఇళ్లలో దాడి చేస్తాం, ఓ సినిమా హీరో ఇంటి మీద దాడి చేస్తాం అని మరి మీరు కూడా అట్లా అంటే చేస్తే, వేరే వాళ్ళు కూడా అట్లా చేస్తే ఎట్లా? వాళ్ళు కూడా దేశంలో చాలా రాష్ట్రాలలో అధికారం ఉన్నారు. వాళ్ళు కూడా చేయడం మొదలు పెడితే వాళ్ళు ప్రధానం కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి చేష్టలు మంచిది కాదు, ఈ సమాజానికి. రామూర్తి గారు, ఈ వ్యవహారంలో ప్రియాంక గాంధీ మీద వ్యాఖ్యల విషయంలో రమేష్ బుద్ధురి ఈ వ్యాఖ్యలకి వివరణ ఇస్తూనే గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడిన మాటలను కూడా, హేమమాలిని మీద మాట్లాడిన మాటలను కూడా చెప్పడం జరిగింది. ఎలా చూడాలి అంటే విషయాన్ని అక్కడితో ఎండ్ చేయకుండా మళ్ళీ దాన్ని లాలూ ప్రసాద్ మాట్లాడాడు, అప్పుడు ఆమె మీద అప్పుడు ఎవరో స్పందించలేదు, ఇప్పుడు నేనంటే స్పందిస్తున్నారని చెప్పడం ఎలా చూడాలంటారు?
అదే ఇది ఇంకా రెచ్చగొట్టే ద్వారానే తప్ప మ్మ్. ఇది ముగింపు చేయాలనే ఒక ప్రత్యేకమైన అంశం ఇలా తీసుకోవడం లేదు. ఇప్పటికైనా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఏదో నోరు జారాను, బుద్ధి తక్కువై మాట్లాడాను అని చెప్పాల్సిన అవసరం బీజేపీ నాయకుడిపై ఉండే. కానీ మీరే చూడండి, మా నాయకుడు కేటీఆర్ గారు ఒక చిన్న మాట రికార్డ్ ఎన్సులు చేస్తారా బస్సులో అన్న ఒక చిన్న మాటకు ఆయన స్వయంగా మీడియాకు వచ్చి నేను నా మాటలను వెనక్కు తీసుకుంటున్నానని క్షమాపణ చెప్పిండు. అంటే ఉదాత్తనం ఉండాలండి, అలా ఉండాలి. మీరు కూడా మీరు దాడులు చేస్తాము, మీరు దాడులు చేస్తా ఉంటారు, వాళ్ళు ఇట్లా తిట్టుకుంటా పోతే ఎక్కడికి పోతుంది ఈ సమాజం, ఏమైపోతుంది? రాజకీయాలంటే ఎందుకు ఇంత సుల్కన భావంగా ఈ రెండు కేంద్ర పార్టీలు ఇలా తయారు చేస్తున్నాయి? కాబట్టి ఒక మంచి వ్యవస్థలను తయారు చేయాల్సిన బాధ్యత అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరే అలా రెచ్చిపోతే మాలాంటి వాళ్ళు, మాకు అధికారం లేదు, ప్రతిపక్షంలో మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, అది చేస్తే ఎవరు పరువు పోతుంది? అది అధికారంలో ఉన్న పార్టీ పరువు పోతుంది. అక్కడ కేంద్రం ఉన్నా, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా వీళ్ళ పరువులే పోతాయి. కాబట్టి ఇప్పటికైనా మంచిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరు మాట్లాడినా చేసే శాస్త్రాలు కూడా సభ్య సమాజానికి మీకు గాంధీ మార్గం ధర్నా చేయండి, లేదా ఒక కేసు బుక్ చేయండి, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయండి. మేము అలాంటివి చేయకుండా డైరెక్ట్ మేము పోతాం, మాకు సంఖ్యాబలం ఉంది, అధికారం ఉన్నది, అహంకారంతో ఏదైనా చేస్తామనే ఓ దుర్మార్గమైన చర్య, ఇది మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ మిత్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి చాలా బూతులు మాట్లాడుతూ ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. ఈ ఒక రేవంత్ రెడ్డే కాదు కదా, బీఆర్ఎస్ గతంలో కేసీఆర్, కేటీఆర్ చాలా వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడతారనే విమర్శలు అయితే ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలా చూడాలి? ప్రజలను ఆకట్టుకోవడానికి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనుకోవచ్చా, లేకపోతే వార్తలో నాటడానికి ఇలాంటి చూడండి? మొత్తం సినారీ మా తెలంగాణ ఉద్యమం కానుంచి మేము పరుష పదజాలం వాడినాము తప్ప ఏ మహిళలను కానీ మేము కించపరచలేదు. ఒక్క మాట మా నాయకుడు కూడా అనలేదు. ఒక మహిళల కాదు, మొత్తం చూసుకున్నట్టయితే కనుక రాజకీయ నాయకులు మాటలు హద్దులు దాటుతున్నాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సోనియా గాంధీ గారు బలి దేవత అన్నాడు, మరి అప్పుడేమన్నా బీజేపీ వాళ్ళు ఏమన్నా అది కూడా తెలంగాణ ఉద్యమ సమయంలోనే కదా, తెలంగాణ రాలేదని కోపంతోనే కదా ఉద్యమ పార్టీ అనే చెప్పుకుంటూ అప్పుడు ఉద్యమ పార్టీ సందర్భంలో భాష డిక్షనరీస్ లాంటి మార్చేశారండి. భావజాలం వ్యాప్తి కోసం రామూర్తి గారు మీరు చెప్తున్నట్టు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ లాంటి కమేడియన్లకు ఆశాస్పదంతో ఉన్న వాటికి రౌడీలకు పెట్టేటోళ్ళు గాని మా భాషని వక్రీకరించారండి. మా భాషను వక్రీకరించి కమేడియన్లకు వాళ్ళకి ఇప్పుడు మా భాష సినిమాలో ఇప్పుడు మా తెలంగాణ భాష వస్తుంది. మీరు ఇందాకనే నేను సోనియా కేసీఆర్ గురించి చెప్పాను. ఇవన్నీ కాదు, విషయం ఏంటంటే ఎప్పుడు దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఈ దేశ అన్ని పార్టీలు అని చెప్పాను. ఈ దేశ రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం, ప్రతిష్టను, వ్యక్తిగత ప్రతిష్టని, పరువుని బుగ్గిలో కలిపేయటం, అది రాజకీయ పార్టీల్లో ఒకరికొకరు కాకుండా సామాన్య ప్రజలు, సినిమా తారలు, కాస్త పరువుగా ఉందాం అనుకుంటున్న వాళ్ళు అందరి మీద ఎవరికి వ్యక్తిగతమైన గోప్యత కానీ లేకపోతే వాళ్ళకి భద్రత కానీ ఏమీ లేదు. ఈ దేశంలో పరువుకి అసలు భద్రత లేదు. పరువుకి భద్రత లేదంటే అఫ్ కోర్స్ మీడియా కూడా దానికి ఒక కారణం. గోప్యత లేకుండా ఎక్కడ చావులు, దేనికైనా సరే గొట్టాలు పెట్టడం ఎంత ఇదో. అట్లాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ భాషకు సంబంధించిన పార్టీల్లో నేను ఇందాకనే చెప్పాను, మన రాజ్యాంగంలో పార్టీ నిర్వహణకి ఒక రాజ్యాంగ సూచనలు కానీ నియమ నిబంధనలు లేకపోవడంతో వీళ్ళు ఎలా మడితే అట్లాగా అధికారంలో ఉన్నప్పుడోలాగా అధికారంలో లేనప్పుడోలాగా, నిన్నటిదాకా అధికారంలో లేనప్పుడు గాంధీ భవన్ ఖాళీగా ఉంది, పోస్టర్ అందించే మనుషులే లేరు. అధికారంలో రాకపోని ఇప్పుడు వాళ్ళు ఒక అంతమంది కార్యకర్తలు వాళ్ళు పెళ్లికి వచ్చినట్టు వచ్చారండి. దాని వెనకాల చాలా ఖచ్చితమైన ప్రణాళిక, వ్యూహబద్ధమైనటువంటి సమన్వయము, అందరిని పిలవటము, ఎన్ని గంటలకి వెన్యూ, ఇవన్నీ ఉంటాయండి. దురదృష్టం ఏంటంటే ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ ఆఫీసు, బీజేపీసు వాకబుల్ డిస్టెన్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ రాజకీయ పార్టీలకి రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు కంపెనీలకి ఎట్లాగా నియమ నిబంధనలు ఉన్నాయో వీటికి ఒక్క చట్టం లేదండి. వీళ్ళు అన్ని యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానీ, వాళ్ళ క్రైమ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానీ,
ఏమేమి ఉండదండి. నాయకులను ఎన్నుకోవడం కూడా కొడుకులను కూతురులను ఎలా పడితే అట్లా ఎన్నేసుకోవచ్చు. ఈ దేశంలో పార్టీల మీద నియంత్రణ లేకపోతే వీళ్ళు ఇట్లా గూండా తండాలంతా రోడ్ల మీద అప్పటి పిండారులు దుగ్గులు అని ఊర్ల మీదకి దాడికి వచ్చేసేవారు. అదే ఆ సినిమా ప్రభాస్ తీసిన సినిమాల్లో ఉండే ఆ తెగలు వాళ్ళు వస్తే ఇదంతా మొత్తం అంతా ఎత్తుకెళ్ళిపోవటం. అట్లాంటి సంస్కృతిని అన్ని రాజకీయ పార్టీలు కలిపి నువ్వు కంటే నేను ఎక్కువ, నేను కంటే నువ్వు ఎక్కువ అన్నట్టుగా ఎవరికి ఎక్కడ అవకాశం దొరికితే, ఎక్కడ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తత్మ వాళ్ళ మీద వీళ్ళందరూ దాష్టీకం మామూలు. ఇప్పుడు ఆ నాయకులు ప్రియాంక గాంధీ బాగానే ఉంటారు, రమేష్ బిధూరి బాగానే ఉంటారు. హైదరాబాద్ లో ఏ పాపం పుణ్యం తెలియని నాంపల్లి దగ్గర ఆటో డ్రైవర్ కొడుకు ఎవడో ఆ కార్యకర్తలకు వెళ్ళి ఆడికి దెబ్బలు తగులుతాయి. సో ఇక్కడంతా దెబ్బలు తగిలేది, కేసులు పెట్టించుకునేది, జైలుకి వెళ్ళేది, పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగేది మళ్ళీ సామాన్య కార్యకర్తలేనండి. సో దేశవ్యాప్తంగా ఎక్కడో ఢిల్లీలో జరిగిన వ్యాఖ్యలకి ఇక్కడ ప్రతిస్పందించడం, దానికి దాడులకి పూనుకోవటం ఇప్పుడు కాంగ్రెస్ ఇదేమి ఇప్పుడు ఏదో కాస్త అంటే దాన్ని ఏంటంటే మెల్లో డౌన్ అంటే అధికారం కోల్పోవటం వరుసగా వల్ల. కానీ వీళ్ళు ఎవరో అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పలేదు. మనం గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో దేశంలో ఎక్కడ బిల్డింగులకు ముసుగులు వేసుకోలేకుండా నెట్లు వేసుకునే అంత హింసా సంస్కృతి పెన్నలిన సందర్భం కూడా మనం మర్చిపోకూడదు. సో ఈ పార్టీలన్నిటి మీద నియంత్రణ ఉండాలి, 3 స్థాయిలో నియంత్రణ ఉండాలి. అంతర్గతంగా పార్టీ లెవెల్లో నియంత్రణ ఉండాలి, ఇట్లాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అదే సివిల్ సొసైటీ తరఫు నుంచి కూడా ఇట్లాంటి వాళ్ళ చర్యల్ని వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఎన్నెన్ని కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఒక ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ పెట్టాలి. 3 కోర్టులకు కూడా వెళ్ళాలి. పరుగుకు సంబంధించిన నష్టం వచ్చినప్పుడు కోర్టులు కూడా వేగంగా తీర్పులు ఇస్తే కనుక ఇట్లాంటి చేయడానికి అవకాశాలు తగ్గుతాయి. మీడియా కూడా ఇట్లాంటి దుందుడుకు చర్యలు చేసే వాళ్ళ మీద ఒక రిపోర్ట్ లాగా, అంటే ఏంటి, ఈ పార్టీ ఇన్ని సార్లు ఇక్కడెక్కడ దాడులు చేసింది, ఇప్పుడు ఎలక్షన్ లో రిగ్గింగ్లు ఎన్నటికి కూడా ఒక ఎనలైటికల్ అండ్ క్రిటికల్ రిపోర్టింగ్ జరగకపోవడం వల్ల కూడా ఆడు చేసాం మేము చేస్తున్నాం, మేము చేసాం మేము స్పందన మాది ప్రతిస్పందన, వాడి ప్రతిస్పందన మాది స్పందన, ఇట్లాగా బాధ్యత ఒకరి మీద ఒకరికి నెట్టేసుకుని అందరూ ఏదో శ్రీ వైష్ణవులే కానీ గంపలో చేపల పిల్లలు కనపట్టలేదు అన్నట్టుగా ఉంటుందండి. రైట్. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాము, మాకు ఆ ఛాన్స్ ఉందని చెప్పుకునే బీజేపీ కూడా ఎలాంటి రాజకీయాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్టు? అలాగే సహనం కోల్పోయి రాజాసింగ్ లాంటి వాళ్ళు కానీ, బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ ఇలాంటి రచ్చగొట్టు వ్యాఖ్యలు చేస్తే కనుక రాబోయే రోజుల్లో ఇక్కడ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? మరి ఇలాంటివి ఇప్పటికైనా కార్యకర్తలను సంయమనం పాటించాలని చెప్పాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉందంటారా? ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు, మేము శాంతి భద్రతలను భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కడ కూడా చేతిలోకి తీసుకోవాలన్నటువంటి లక్ష్యము ఉద్దేశము మాకు లేదు. అది రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి హిందూ మత సాంప్రదాయాలను సంస్కారాలను భారతీయ సంస్కృతిని గౌరవించేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటిది మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ జరిగిన సంఘటన ఏదైతుందో ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన, దానికి సంబంధించినటువంటి క్షమాపణలు వ్యవహారాలు జరిగిపోయిన మాట వాస్తవము. మా నాయకులు, మా తెలంగాణ రాష్ట్ర నాయకులు, మా ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఇంకొకరు కానీ దాని మీద ఇక్కడ ఒకవేళ స్పందించి ఉంటే, దాని మీద ఏదైనా మాట్లాడి ఉంటే, మీరు ఇవాళ ప్రతిస్పందన అనేటువంటిది మా పార్టీ ఆఫీస్ మీద అంటే కొంతవరకన్నా అది కూడా సమంజసం కాదు. ఒక పార్టీ ఆఫీస్ మీద ఏ పార్టీ కూడా చేయకూడదు దాడి. కర్రలు పట్టుకొని, గుడ్లు పట్టుకొని, ఇంత రాళ్ళు పట్టుకొని వచ్చినటువంటి సందర్భం బాగుండదు. కాబట్టి మేము ఎవరో మాట్లాడలేదు దాని మీద. మీరేమన్నా చేసుకుంటే చేసుకోవాలా. 1, 3 అవకాశాలు ఉన్నాయి. కోర్టులో కేసు పెట్టాలా. నెంబర్ 2 ఏంటి, మీరు ఎక్కడన్నా ఆమోదం తీసుకొని, మీదే గవర్నమెంట్ కాబట్టి ఎక్కడెక్కడ ధర్నా చేయొచ్చు, రోడ్డు మీద ధర్నా చేయొచ్చు, గాంధీ భవన్ మీద ధర్నా చేయొచ్చు, మీరు ఏమన్నా చేయొచ్చు. కానీ వల్ల మీరు ప్రిపేర్ అయ్యి 200 మంది కార్యకర్తలతో ఊరికే రారు కదండి. వచ్చి వల్ల మా పార్టీ కార్యాలయం మీద మీరు దాడి పెట్టడం జరిగినట్టయితే, మా పార్టీ కార్యకర్తలు ఇప్పుడు మాలాంటి వాళ్ళంటే కొంత శాంతియుతంగా ఉంటారు, నాయకత్వం శాంతియుతంగా ఉంటుంది. కానీ కార్యకర్తలు ఉండకపోవచ్చు కదా రేపు జరిగే పరిణామాలు. వెంకటరెడ్డి గారు, నాయకులైతే శాంతియుతంగా ఉంటారని చెప్తున్నారు, మరి కార్యకర్తలను అదుపు చేయాల్సిన బాధ్యత నాయకుల మీద ఉండదంటారా? అంటే వాళ్ళ విచక్షణ కోల్పోయి ఏ విధంగా చేసినా సరే పర్వాలేదంటారా? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది విజయ్ గారు. ఇక్కడ గాంధీ భవన్ నుంచి వాళ్ళు 200 మంది 2 వైపుల నుంచి వస్తుంటే పోలీసులు ఎంట వస్తున్నారు తప్ప అక్కడెక్కడో ఆపితే ఈ సమస్య వచ్చేది కాదు. పోలీసు వాళ్ళు ఒక అవకాశం ఇచ్చినారు. దీని వెనకాల ఏంటంటే ప్రభుత్వం యొక్క చెయ్యున్నది అనేటువంటిది మాకు ఉన్నటువంటి అభిప్రాయం. అప్పుడు కార్యకర్తలు సహజంగా ఎట్లుంటుందండి,
ఇప్పుడు మా నాయకులు మాట్లాడినారు అంటే వాళ్ళు మాట్లాడింది ఏంది, మీరు ఇట్లాంటి దాడులు కొనసాగిస్తే మీ గాంధీ భవన్ పునాదులు కలుగుతాయి అనేటువంటి మాట అన్నారు. ఎందుకన్నారు అంటే మేము చేస్తామని అనలేదు, అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేనే చెప్పాను కదా, నిన్న 500 నుంచి 600 మంది యంగ్ బ్లడ్ ఉన్నారండి మా దగ్గర, 45 సంవత్సరాల మండల అధ్యక్షులకు కాబోయేటువంటి వాళ్ళు. రేపు జరిగితే మీ 200 మందిని 10 మంది మీద యాక్షన్ చేసుకుని బయటికి లోపలికి లాగి ఏం జరగబోయేది ఎట్లా చెప్తారండి? కాబట్టి నేనేమంటున్నా, అటువంటి జరగకూడదని కోరుకుంటున్నా. కాబట్టి దాడి అనేటువంటిది మీకు ప్రజాస్వామ్యంలో కోర్టు పర మీరు అతను మాట్లాడినటువంటి దాన్ని మీరు పరిష్కారం కోరవచ్చు. సరే, పరిష్కారం ఏమో అతను చెప్పేసినాడు, అయిపోయింది ఓపెన్గా, దాన్ని చర్చ పెట్టకూడదు. ఎందుకంటే మీరు అవునన్నా కాదన్నా కూడా సోనియా గాంధీ గారి కుటుంబం మీద మాకు గౌరవం ఉంది, వాళ్ళ విలువల మీద మాకు గౌరవం ఉన్నది, అది నెహ్రూ గారి కుటుంబము, దాని గురించి మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఇవాళ దాడి అనేటువంటిది చరిత్రలో ఒక మలుపుల, ఇది అక్కడ సంఘటన కూడా కాదు, ఇది పోనీ హైదరాబాద్ సంఘటన కాదు, తెలంగాణ సంఘటన కాదు, మీకు 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ ఏంది ఇక్కడ ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాం. మేము ఇవాళ మా పార్టీ మీద దాడి పెడితే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకోరు. భవిష్యత్తులో మేము డెఫినెట్గా అధికారంలోకి వస్తున్నాం, పోలీస్ అధికారులకు కూడా హెచ్చరిక చేస్తున్నాము. మీరు రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్కు డబ్బా కొట్టినారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి డబ్బా కొడుతున్నారు. న్యాయపరంగా న్యాయ సూత్రాలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా మీ కార్యక్రమాలు చేయండి. చీర అక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా వస్తారండి? ఎట్లా చీమ చిట్టుకుమంటే గాంధీ భవన్ దగ్గర ఎంతమంది పోలీసులు ఉన్నారు? అధికారంలో ఉన్నారు కాబట్టి చాలా మంది పోలీసులు ఉన్నారు. మీకు తెలియదా? ఒక్క నిమిషంలో పోలీసు వ్యవస్థ అనేటిది అక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. వచ్చి కూర్చొని వాళ్ళు ధర్నా చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేసి మాకు గుడ్లు ప్రిపేర్ చేసినారు అండి. గుడ్లు రాళ్ళు కర్రలు అంటే ఎక్కడైనా దొరుకుతాయి అనుకోండి, గుడ్లు కొట్టిన తర్వాత మా దగ్గర కర్రలు అంటే మా కర్రలు లోపల ఉంటాయి. ఎందుకుండవండి? మాకు ఈ జెండాలు కట్టడానికి కర్రలు ఉండవా? మా వాళ్ళు ఊరుకుంటారా? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మా వాళ్ళే పప్పు మాత్రమే తింటారా? మా దేశం వాళ్ళకు లేదా? కాబట్టి ఉప్పు కారం తినడం లేదా? కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ ఘర్షణలు జరగకూడదు. దానికి ఎవరు కారకులు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గుండాలు. ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ విఫలమైంది, దానికి ముందు క్షమాపణ చెప్పాలా జరిగినటువంటి సంఘటనలు. వేరే అది చెప్పిన తర్వాత మనం పరిష్కారం గురించి ఆలోచించాలి తప్ప ఇది మంచిది కాదు అనేటువంటి విషయం మా నాయకులు కదా తప్పకుండా మాకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. అంతే అంటే కదా ఏమంటాము? మీరే కాదు, మీ ఇంటికి ఎంత దూరం మా ఇంటికి అంతే దూరం ఉంది కదా, 2 ఫర్లాంగ్ల దూరమే కదా. మేము దాడులు పెట్టాలా? పెట్టదలుచుకోలే. పెట్టాలంటే మాకున్నాయి అవకాశాలు, మీరు పెట్టచ్చు, మేము పెట్టచ్చు. మా వాళ్ళు ఇక్కడ చేసినటువంటి ఏదైతే శాంతియుత నిరసనలో భాగంగా దాడి ఒక్క నిమిషం విజయ్ గారు, రవిచంద్ర గారు ఆయన కంప్లీట్ చేయండి. రవిచంద్ర గారు మీరు మాట్లాడుతున్నారు కానీ ఆయన కంప్లీట్ చేయండి. మా ఆఫీస్కి వచ్చి నిరసన చేయడానికి మాకు చేసుకోవడానికి వచ్చిన మేమంటే అదేమన్నా ప్రజాస్వామ్య స్ఫూర్తి అండి మాట్లాడడానికి? మీ ఆఫీస్కి రాలేదండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడున్న కూడలిలో మాత్రమే, అక్కడున్న ఏదైతే హైవే మీద మాత్రమే వాళ్ళు శాంతియుతంగా దిష్టిబొమ్మ దాగనం చేస్తున్న రవిచంద్ర గారు నిజంగా వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. నిజంగా శాంతియుతంగా ధర్నా చేసే లేదా శాంతియుతంగా ర్యాలీ చేసే నిరసన తెలిపే విధంగా అయితే కనుక కోడిగుడ్లు రాళ్ళు కూడా తీసుకెళ్తారా? ఒకటిసారి ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు వెంకటరెడ్డి గారు చెప్పే విషయం ఏంటంటే గాంధీ భవన్ నుంచి పోలీస్ ప్రహారతో కలిపి వస్తున్నారని ఒక మాట చెప్పింది. వచ్చారు పోలీసులు అంటున్నారు. కాదండి, ఆయన ప్రత్యక్ష సాక్షి అండి, ఆయన ఉన్నాడు సీన్ లో. నేను సీన్ లో ఉన్నా కదా. నాకు 70 దాడి చేసేటప్పుడు దాడి చేయలేని విషయం ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే వివిధ ఛానల్లో మీడియాలో గాంధీ భవన్ పై దాడి చేసినటువంటి విజువల్స్ చాలా మంది చూశారు, అక్కడ అరెస్ట్ చేయడం కూడా చూశారు. వాళ్ళు ప్రతిస్పందన కావచ్చు. అసలు ముందు దాడి చేసింది మీరే కదా, వాళ్ళు ప్రతిస్పందించారు. అవునండి, ఇప్పుడు ముందు దాడి జరిగిన దానికి మా వాళ్ళు చేసిరో మీ వాళ్ళు చేసిరో, మా వాళ్ళు చేసిరో మీ వాళ్ళు చేసుకున్నారు. చేయడం కరెక్ట్ కాదు. కానీ రవిచంద్ర గారు ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ఇచ్చిన హామీని తప్పించుకోవడానికి ఏదో ఒక అవకాశం ఉపయోగించుకుంటున్నారు. ఇది కూడా అలాగే ఉపయోగించుకుంటుందని బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ అంటున్న పరిస్థితి. ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముందండి? డైవర్ట్ పాలిటిక్స్ కి చెయ్యని ఆరోపణలు మా పార్టీ నాయకులు చేసిరా? ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్పే భారతీయ సంస్కృతిలో మహిళలకు విలువలేదా అండి? ఇప్పుడు బీజేపీ పార్టీ సంస్కృతి గురించి చెప్తుంది, దేశ భాషలలో ఇప్పుడు సంస్కృతి బీజేపీ పార్టీ లేదా హిందూయిజం మీద చెప్తున్నాం కదా. ఇలాంటి వాళ్ళు మహిళకు విలువ లేదా? మహిళకు స్వేచ్ఛ లేదా? కంగనా కౌత్ మీద మీరు మాట్లాడింది ఏంది?
అవన్నీ చర్చ కాదు అది అయిపోయింది అది కాదండి వీళ్ళందరూ Right, ఒకటే right. ఏమండి వీళ్ళందరికీ వీళ్ళ మీద రైట్ అదండి వీళ్ళందరూ ఒకటేనండి. నువ్వు ఆ లెక్కలు వేస్తే ఎవరు ఎనలైటికల్ గా ఎవరెన్ని మాట్లాడినారు, ఏ స్థాయి వ్యక్తులను అన్నారు, ఏ సంస్కారమైన భాష వాడారు, ఇవన్నీ కొంతకాలం తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తేల్చేస్తుంది. ఇప్పుడు మనకి ఎట్లాగా కలర్స్ బ్లూ నుంచి గ్రీన్, రెడ్, ఎల్లో అలాగా ఎవరు భాషకు సంబంధించిన సంస్కారం ఏంటి, ఎవరు పదజాలం ఏంటి, ఎవరు ఏ పార్టీ ఎక్కువ అన్పార్లమెంటరీ పదజాలం వాడుతుంది అనేది కొంతకాలానికి ఫ్యూచర్ లో ఏ ద్వారా వస్తుంది. అప్పుడు దాకా ఏంటంటే కాకపోతే వీళ్ళు చట్టరీత్యా ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద ఏ చర్యలు ఎప్పుడు ఉండట్లేదండి. పార్టీ తీసుకోదు, ప్రభుత్వం తీసుకోదు, కోర్టులు పోలీసులు ఎవరు తీసుకోరు. వీళ్ళు అందరూ ఒకటేనండి. మళ్ళీ ఒకరినొకరు పరిరక్షించుకుంటారు. అర్థమైందా మీకు? అంతేనా రవిచంద్ర గారు అంతేనా? నిజంగా సుబ్రాజ్ గారు చెప్పిన మాట కూడా వాస్తవమే కదా. చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ అవి అప్పటికప్పుడు హడావుడి జరగడం, తర్వాత కొంతకాలానికి అవన్నీ మాసిపోతాయి, మళ్ళీ కొత్త విషయం వస్తుంది, చర్యలు మాత్రం ఉండవు. ఇప్పుడు మేము ఇప్పుడు బీజేపీ ప్రతినిధిగా వెంకటరెడ్డి సార్ గారు మాట్లాడినాక నేను చెప్తున్నా సార్ ఏంటంటే, ఈ రోజు జరిగిన దాడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యి ఉందని అంటున్నారు. మరి రమేష్ బీదూరి గారు మాట్లాడిన మాటలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక చెయ్యి ఉందా అండి దాంట్లో? మరి చెయ్యి ఉంటేనే కదా ఇప్పటి వరకు ఆయన చర్య తీసుకోండి. మరి దీన్ని కూడా ఆపాదించవచ్చు కదా. మేము కూడా ఒక ఎంపీ అయి ఉంది కానీ దానికి దీనికి సంబంధం ఉందా? అతను వ్యక్తిగతంగా మాట్లాడేది అప్పటికప్పుడు వచ్చిన మాటల కింద అది అర్థమవుతుంది కదా క్లియర్ గా. దాని వెనక ఇంకా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే బీజేపీ అధినాయకత్వం కానీ ఉండే అవకాశం ఉందంటారా? హోస్ట్ గారు సుబ్రాజ్ గారు ఒక నిమిషం. ఒక నిజం ఏంటంటేనండి, ఈ సొంత ఈ వ్యాపార సంస్థలండి బీజేపీలు ఇవన్నీ ఏంటంటే నా ఉద్దేశంలో ప్రొపరేటరీ దుకాణాలు. ఈ ప్రొపరేటరీ దుకాణాలకి ఒక ఎవ్రీ కంపెనీ ఒక 20-15 చట్టాలకు లోబడి 15-16 పర్మిషన్లు, అప్రూవల్స్, లైసెన్సెస్, క్లియరెన్సెస్ తీసుకుని ఎవ్రీ క్వార్టర్కి రిజల్ట్స్ ఏమో సెబీకి పంపిస్తూ, ఆర్బీఐకి పంపిస్తూ, ఎవ్రీ యాన్యువల్కి జనరల్ బాడీ మీటింగ్లో సభ్యులందరినీ వేసి వాళ్ళకి యాన్యువల్ రిపోర్ట్ చేసి, తర్వాత ఏమో కొత్తగా బోర్డులో ఎవరిని తీసుకున్నాం అనేది వాళ్ళు పర్మిషన్ తీసుకుని, ఆ బోర్డులో ఏ చట్టం ఏ తప్పులు లేని వాళ్ళని బోర్డులోకి తీసుకుని, అట్లా చిన్న చిన్న కంపెనీలకి ఇన్ని నియమాలు ఉంటాయి. కానీ ఈ దేశాన్ని 30-40 ఏళ్ళు పరిపాలించిన పార్టీలకి ఒక్క నియమ నిబంధనలు లేకుండా ఏ పార్టీలకి వీళ్ళంతా కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తమకి రాజ్యాంగంలో కానీ ఏ విధంగా ఓన్లీ ఎలక్షన్ కమిషన్ తప్పితే వీళ్ళ మీద ఏ నిబంధనలు, నియమాలు, పరిమితులు, షరతులు ఏమి ఉండవండి. ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆ ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ నుంచి ఎన్నికల ద్వారా తర్వాత చెప్తే వీళ్ళు లైసెన్స్ దొంగలండి. లైసెన్స్ అధికారంగా పార్టీ ముద్రేసుకున్న ఒక తండాలండి ఇవన్నీ. అన్ని పార్టీలు, ఈ పార్టీ ఎవరో బాధపడాల్సిన అవసరం లేదు. రవిచంద్ర గారు అన్ని పార్టీలు కూడా ఒకే ఘాటిని కట్టేయాలి, ఈ చర్యలు తీసుకునే అవకాశం ఏమి ఉండదు, ప్రభుత్వాలు మారుతాయి కానీ చర్యలు తీసుకునే అవకాశం ఉండదని చెప్తున్నారు. ఖండించాల్సిందే. ఆయన రాజకీయ నాయకులందరి మీద, ఆ అన్ని పార్టీల మీద అలాంటి ధోరణి ఉండదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఏదో ప్రొపరేటరీ పార్టీలు, ఏవో సంఘాలు, దేనికైనా ఒక లక్ష్యం ఉండదండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మన భారతదేశానికి తెచ్చిన నెహ్రూ గారు, గాంధీ గారు ఉన్న పార్టీలు. మీరు అలా మాట్లాడితే ఎట్లా? మీరు అలా మాట్లాడకూడదు. బీఆర్ఎస్ పార్టీ సుబ్రాజ్ గారు తప్పు చేస్తే అది పార్టీలకు ఇది చాలా దుర్మార్గం, ఇది తప్పు. మీరు చెప్పే విధానం బాగాలేదు. కానీ సుబ్రాజ్ గారు ఒక్క నిమిషం ఆయన వెర్షన్ కూడా విందాం. రామూర్తి గారు నిజానికి సుబ్రాజ్ గారు చెప్పిన మాటలు కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి. నిజానికి ఈ ప్రభుత్వంలో పెట్టిన కేసులు మీరు నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఆ కేసులు అంతే బలంగా ఉంటాయంటారా?
ఆ కేసులు మళ్ళీ నీరు గారిపై అవకాశం కనిపిస్తుంది అంటారా? సుబ్బరాజ్ గారు ఒక్క నిమిషం అండి. ఎవరు మాట్లాడినా అది తప్పే నేను చెప్తున్నాను. నేను ఒక న్యాయవాదిగా, ఒక ఉద్యమకారుడిగా, చదువుకున్న వ్యక్తులుగా ఏ పార్టీలో ఉన్నా కానీ సభ్య సమాజం తలదించుకునేటట్టు, ఎవరైనా వ్యక్తిత్వ అహనాన్ని కించపరిచేటట్టు మాట్లాడకూడదు అనేది నేను భావిస్తున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీలలో కూడా అలాంటి అభిప్రాయాలు రావాలి. అంతేగాని అన్ని పార్టీలు సుబ్బరాజ్ గారు అందరూ ఒకేసారి మాట్లాడడం కరెక్ట్ కాదండి. రైట్ వాస్తవానికి సుబ్బరాజ్ గారు ఒక్క నిమిషం అండి. రైట్ మీద ఇష్టమైన వ్యాఖ్యలు చేశారు, వాళ్ళు చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, అలా మళ్ళీ ఎవరు మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలా. అది పార్టీలు చేయాల్సిన పని. కానీ ఒకవేళ నిజంగా రైట్ రామ్మూర్తి గారు నిజంగానే న్యాయబద్ధంగా పార్టీలు వ్యవహరిస్తూ ఉంటే కనుక ఇప్పుడు మీ ప్రతిపక్షంలో ఉన్న మీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కేసులు పెడుతుంది. నిజంగా మీరు రేపు అధికారంలోకి వస్తే ఆ కేసులు కొనసాగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అందులో నీరు గారి అవకాశాలు లేవంటారా? ఇప్పుడు జరుగుతుంది అదే అని సుబ్బరాజ్ గారు లాంటి వాళ్ళు అంటున్నారు. రామ్మూర్తి గారు అంటే నేనేమంటున్నా, కేసులు అధికారం ఉన్నదని అందరి మీద దాడులు చేసుకుంటా పోతే అది సభ్య సమాజం రేపు ఎవరు అధికారంలో వచ్చినా అదే చేస్తారేమో. కాబట్టి మీరు అలాంటివి చేయకుండా సూటిగా మీకు కావాల్సినది, ఇప్పుడు ఎవరు అల్లు అర్జున్ గారు ఏదో ఆయన పని అని చేసుకుంటూ పోతే ఏదో కేసు అయింది, ఆయన ఇంటికి పోయి దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది? హరీష్ రావు గారి ఆఫీస్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది? లేదా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి మాకు అధికారం ఉన్నది, మేము ఎట్లయినా ప్రవర్తిస్తామంటే ఖచ్చితంగా మేము అధికారంలో వస్తే వీళ్ళందరూ తాట తీస్తాం కదా. వీళ్ళు చేసే వాటి ఒక్కొక్కటి రాసుకుంటున్నాం. అదే కదా ఇప్పటికే బిఆర్ఎస్ కూడా అదే చెప్తుంది కదా. ఇప్పటికే రామ్మూర్తి గారు ఇప్పటికే కేటీఆర్ లాంటి వాళ్ళు అంటున్నారు రాబోయేది మా ప్రభుత్వమే. ధర్నా చేయాలి కానీ నువ్వు దాడి చేయడానికి నీకెవడు హక్కు ఇచ్చాడు? రైట్ దాడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు చేసినా తప్పే. కానీ ఇప్పటికే వార్నింగ్ ఇస్తున్నారు కదా, రాబోయేది మా ప్రభుత్వమే, మేము వచ్చిన తర్వాత మీ సంగతి తెలుస్తామని ఇప్పటికే వార్నింగ్ ఇస్తున్నారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ మరి? అంటే చూస్తూ ఊరుకుంటామా? ఇప్పుడు మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు, వెంకటరెడ్డి గారు అన్నట్టు మేము కూడా ఉపకారం తింటున్నామా? మాకు కూడా ఒక అది ఉంటది కదా, ఉత్తానే వచ్చి మా మీద పడి అధికారం ఉన్నదని అహంకారం. అందుకే సుబ్రాజ్ గారు అన్ని పార్టీలు ఒకటే గాడి కట్టేసింది. అందుకే చట్టం కావాలి. రైట్, చట్టం ఉంది కదా, నిర్వహణకు చట్టం కావాలి. లేకపోతే మీ సొంత దుకాణాలు లాగా మేము ఒత్తుకొస్తే మేము చేస్తాం, మేము ఉప్పు కారం తిట్టలేదా? స్పందనకు ప్రతిస్పందన ఉంటుంది. ఎవరి ఆస్తులను కొల్లగొడతాం, ఎవరినైనా ఏమైనా మాటలు మాట్లాడతాం, మాకు అధికారం ఉన్నదని కేంద్రం వాళ్ళు అనుకుంటారు. రామ్మూర్తి గారు టైం అయిందండి మనకి, ఇంకా మనం ఇంకోసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ బొమ్మర రామ్మూర్తి గారు, అలాగే సుబ్బరాజ్ గారు, రవిచంద్ర గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.